హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈ ప్లాంట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. వింటర్ సీజన్లోనే ఇవి నర్సరీలో దొరుకుతాయి. కలోచి ప్లాంట్స్, సక్యులెంట్స్ కూడా అంటారు వీటిని. దీని లీవ్స్ చాలా థిక్గా ఉంటాయి, స్టెమ్స్ కూడా చాలా థిక్గా ఉంటాయి. సో మనం డైలీ వాటరింగ్ అయితే చేయకూడదు. 2 డేస్కి ఒకసారి లేకపోతే 3 డేస్కి ఒకసారి వాటరింగ్ అయితే చేయాలి. ఫ్లవర్స్ అయితే అలాగే ఫ్రెష్గా దాదాపు ఒక 1 మంత్ వరకు కూడా ఉంటాయండి. ఇవి మా ఇంటికి వచ్చి 2 మంత్స్ అయ్యింది. ఓపెన్ ప్లేస్లో పెట్టడం వలన లీవ్స్ అన్నిటికీ బాగా డస్టింగ్ అయితే పట్టింది. అందుకని కొంచెం వాటరింగ్ చేసిన తర్వాత లీవ్స్ అన్నిటికీ కొంచెం స్ప్రే చేశాను డస్ట్ పోవడానికి. అప్పటికి నాకు తృప్తిగా అనిపించలేదు. చిన్న తడిగుడ్డ తీసుకొని ప్రతి ఆకుని క్లీన్ చేశాను. డిఫరెంట్ కలర్స్లో ఈ ప్లాంట్స్ అయితే దొరుకుతాయి. నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయి. ఎల్లో ఉంది, డీప్ పింక్ ఉంది, రోజ్ కలర్ ఉంది, రెడ్ ఉంది. వింటర్ సీజన్లో మినీ బర్గ్ అనేవి పడుతుంటాయి. ఇవి పోవాలి అంటే నేను అప్పుడప్పుడు కుంకుడుకాయల రసంని బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తూ ఉంటాను. నీమ్ ఆయిల్తో కూడా స్ప్రే చేయొచ్చు. జేడ్ ప్లాంట్స్ ఇవి కూడా సక్యులెంట్సే. వీటికి డైలీ వాటరింగ్ అయితే అవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేశాను ఈ ప్లాంట్స్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి అని. స్టెమ్స్ ద్వారా, లీవ్స్ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. లీవ్స్ని కట్ చేసి, స్టెమ్స్ని కట్ చేసి వాటర్లో పెడితే కూడా 1.5 వీక్ తర్వాత రూట్స్ అయితే డెవలప్ అవుతాయి. డెవలప్ అయిన తర్వాత మనం లూజ్ సాయిల్లో, మిక్స్డ్ సాయిల్లో వాటిని ప్లాంటేషన్ చేయొచ్చు. నాకు చేయాలని ఇంట్రెస్ట్ అయితే కలిగింది, కానీ లీవ్స్ కట్ చేశాను కానీ అది ప్రాపర్గా నేను చేయలేదు. మళ్ళీ రేపు నేను ట్రై చేయాలి. ఇంకా గార్డెన్ వర్క్ చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకున్నాను. డైలీ చేస్తాను. విజయవాడలో మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అండి ఇవి. మా మదర్ వాళ్ళ ఇంట్లో చెట్లు ఇవి. ఈ ప్లాంట్ కూడా నాకు చాలా ఇష్టము. లీవ్స్ అన్నీ రెడ్ కలర్లో ఉంటాయి. ఎండ పడినప్పుడు మాత్రం భలే రిఫ్లెక్ట్ అవుతుంది ఆ రెడ్ కలరు. ఇది మనీ ప్లాంటు. ఎంత క్రమశిక్షణగా పెరుగుతుందో చూడండి. ఆ రూట్స్ అన్నీ ఆ వాల్కి అతుక్కుపోయి ఉంటాయి. మా ఇంట్లో మాత్రం ఇలా జరగలేదు ఎప్పుడు. చాలామంది ఇళ్ళల్లో నేను చూశాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో ఫ్రేము, మా మదర్దండి. ఇప్పుడు మా మదర్ గురించి నేను ఆలోచించానే అనుకోండి, నాకు ఇంకా చాలా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతాను. మా మదరు, మా ఫాదరు, మా 2 తాతయ్యలు, మా అమ్మమ్మ, మా నాన్నమ్మ. కూరగాయలన్నీ తెచ్చిన తర్వాత 1 or 2 టైమ్స్ బాగా కడిగిస్తాము. తర్వాత వాటిని కొంచెం తడిపోయేంత వరకు అలా ఆరబెట్టి ఫ్యాన్ కింద. ఆకుకూరలు అయితే నేను ఇలాగా స్టోర్ చేస్తుంటాను. మధ్య మధ్యలో టిష్యూ పేపర్ వేయమని చెప్తాను. ఏదైనా తడి ఉన్న టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. ఆకుకూర అయితే తొందరగా కుళ్ళిపోదు. ఈ కూరగాయలన్నీ నాకు 10-12 డేస్ అయితే వస్తాయి. కానీ ఆకుకూరలు కుళ్ళిపోతే మాత్రం ఉంటుంది బాధ. ఇంకా అసలు నాకు చాలా కోపం కూడా వస్తుంటుంది. ఇది మెంతికూర. ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా కాలం వస్తాయి ఆకుకూరలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్స్ మీ భాను.